Stuck in my brain. Stuck in my brain. Yeah. Stuck in my brain, yeah. Stuck in my brain. Stuck in my brain, yeah. Stuck in my brain. Stuck in my brain. Stuck in my brain, yeah. Yeah. Stuck in my brain, yeah. Stuck in my brain. మెరీలైన్ అనే ప్లేస్కి వచ్చినాము ఇప్పుడు.
చాలా పురాతన కాలంలో ఇక్కడ జీవనోపాధి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, జీవనోపాధి వాళ్ళు చేపలు పట్టుకొని జీవించే వాళ్ళు అనమాట. చిన్న విలేజ్ 14వ శతాబ్దంలో అనుకుంటా అప్పుడు. తర్వాత ఇక్కడ ఈ దివికి రాజు చూడడానికి వచ్చిండంట. వచ్చినప్పుడు ఒక పెద్ద సింహం కనిపించిందంట ఆయనకు. అప్పుడు లయన్ అనే పేరు పెట్టాలని ఆయన నిర్ణయించుకుంటూ తర్వాత మెరీలేన్ అనే పేరు ఇక్కడ ఫిక్స్ అయింది. అలాగే ఈ సింహము చేపలు పట్టుకొని జీవించింది కాబట్టి చేప గుర్తు సింహం తల 2 కలిపి ఇక్కడ సింబల్ పెట్టిండ్రు. అలాగే సింగపూర్ అనేది శాశ్వతమైపోయింది ఈ ప్లేస్కు, ఈ సిటీకి పేరు. మీరు చూడాలనుకుంటే మాత్రం నైట్లో రావాలి ఈ ప్లేస్కు. ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది, చాలా మస్తు అనిపిస్తుంది. ఒక సైడు ఇవన్నీ బోట్ల తిరుగుతున్న వాళ్ళు, అక్కడ షాపులు, ఇక్కడ హోటల్స్, పెద్ద పెద్ద కంపెనీ కాంప్లెక్స్లు, ఆ లైటింగ్ షో చూడండి ఎట్లా కనిపిస్తుంది. లైటింగ్ షో చూడండి. అది సైన్స్ మ్యూజియం అంట. ఇప్పుడు మీకు అది అంబ్రెల్లా టైప్లో కనిపిస్తుంది కదా, దాని మీద లైట్లు వచ్చిపోతున్నాయి. అది మాటికి కనిపిస్తుంది కదా, అది మెరీనా బే అనే హోటల్ అనమాట. 3 లైన్స్గా కనిపిస్తుంది కదా, అది హోటల్. ఇప్పుడు కనిపిస్తుందా, అది లైటింగ్ షో అనమాట మొత్తం. అది సైన్స్ది మ్యూజియం. ఇది షాపింగ్ మాల్. మీకు రైట్ సైడ్ లైట్స్ వచ్చిపోతున్నాయి కదా, అది. నైట్ వస్తే మీకు ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా ఇక్కడ టైమే తెలియదు. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ చూడవచ్చు. ఆకలి అయితే సైడ్కు హోటల్స్ ఉన్నాయి, తినొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది నైట్. సూపర్ ఎంజాయ్ ఉంటుంది ఇక్కడికి వస్తే. ఈ మెరీనా బే అనే హోటల్ చూసిండ్రా, 3 పిల్లర్ల లాగా వచ్చేసి పైన ఒకటి బోటు టైప్లో కట్టిండ్రు. ఆ కన్స్ట్రక్షన్కి హ్యాండ్స్ అప్. అసలు వండర్గా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా కట్టిండ్రు. ప్రతిదీ వండరే అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ. అక్కడికి ఎంట్రీ కూడా చాలా వండర్గా ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్, కింది నుంచి వాటర్ ఫౌంటైను, దాని నుంచి స్టెప్స్గా తిరిగి వెళ్ళాలి. ఆ లోపల కూడా ఒక విచిత్రంగా అనిపిస్తుంది మనకు. లోపలికి వెళ్తే మహాసభలాగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇటు నీళ్ళల్లో చుట్టుముట్టు లైట్లు, బోటు ప్రయాణము, ఫోటోలు వీడియోలు దిగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోట్లో తిరిగే వాళ్ళని చూసిండ్రా, అందరి చేతులలో ఫోన్లే. ఇక్కడ నాకు మన ఇండియా వాళ్ళ దాంట్లో తమిళియన్స్ ఎక్కువ కనిపించిండ్రు, తెలుగు వాళ్ళు కూడా కనిపించిండ్రు. కానీ రేర్ నేను వాళ్ళ సౌండ్ విన్నది. ఎవరైనా తమిళ భాష ఎక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. ఇండియన్ తమిళ వాళ్ళు కనిపించిండ్రు. డీసెంట్ అయిన రోడ్లు, 2 వైపులా గ్రీనరీ, చెట్లు, ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవింగ్ కూడా చాలా పద్ధతిగా పాటించి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. వెదరే కొద్దిగా హాట్గా అనిపిస్తుంది. ఎండ ఉన్నట్టు ఉంటుంది కానీ చెమట వస్తుంటుంది. ఇక్కడ హాట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా జాగింగ్ చేస్తూ పరిగెత్తుతూనే కనిపిస్తారు. ఇక్కడ టైమింగే ఉండదు. అట్లా ఎప్పుడు చూసినా నడుస్తూనే ఉంటారు మనుషులు. సన్నగా స్లిమ్గానే కనిపించింది నాకు చూసిన కాడికి చాలా వరకు అయితే. నా ఇండియన్స్ బాడీలే కొంచెం యావరేజ్గా అనిపించింది కానీ ఇక్కడ చూసిన వాళ్ళందరూ సన్నగా ఉన్నారు. మీరు సింగపూర్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఈ ఎర్లీగా ఈవినింగ్ వచ్చి నైట్ 9-10 గంటల దాకా గడుపుకోండి. మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడ నిలబడి రౌండ్గా ఎన్నిసార్లు తిరిగి చూడాలనిపిస్తుంది. అందుకని ఊరికే మీకు కెమెరా తిప్పి చూపిస్తున్నా నేను. ఇటు చూస్తే నీళ్ళు, హోటలు, అటు వెనక సైడ్ చూస్తే పెద్ద బిల్డింగ్లు, మళ్ళీ టిఫిన్ సెంటర్లు, హోటల్స్, చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే రౌండ్గా మళ్ళీ తిప్పి చూపిస్తున్నా. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాటర్ ఉంది. ఇక్కడ నుంచి బోట్స్ ఇందాక వచ్చినాయి. ఈ వాటర్లో బోట్ రైడ్ ఇక్కడ ఇట్లుంది. ఇక్కడ నుంచి వెనకకు చూస్తే మళ్ళీ అది వాటర్ ఇది కనిపిస్తుంది. ఇది మధ్యలో బ్రిడ్జ్. వాటర్ నుంచి అక్కడ ఏంటి అది లైబ్రరీ అని చెప్పిన కదా, అది లైబ్రరీ మూవీ థియేటర్ అంట. అక్కడ వరకు ఇది బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జిని వేసింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు ఈ బ్రిడ్జ్ వేసిండ్రు. అందుకనే దీని మీద రాసిండ్రు అనమాట ఇట్లా సింగపూర్ జూబ్లీ బ్రిడ్జ్. ఇదేంటి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్
సింగపూర్ 15th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది నడుస్తున్నా కనిపిస్తుందా? ఇది బ్రిడ్జ్ నేను నడుస్తున్నాను. ఇక్కడ సైడ్ పోతే మళ్ళీ కార్లు వెహికల్స్ రోడే, ఇది మొత్తం రోడ్డు. ఇక్కడేమో నీళ్ళది. ఇది దీన్ని సింగపూర్ రివర్ అని. ఇది మరీనా బే. ఇక్కడ హోటల్ అన్నమాట, బీచ్ హోటల్, పెద్ద షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదేమో సింగపూర్ లేక్ అంట. ఆ వాటర్ చూస్తుంది కదా, అది ఎప్పుడో నేను ఇది చూసినాను, కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. ఫోటోలు వీడియోలలో చూసినాను, ఇప్పుడు ఈ వాటర్ది లైవ్లో చూస్తున్నాను. ఈ బిల్డింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు దగ్గర నుంచి చూస్తే కేక్ అంటే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. ఈ లైబ్రరీ షో కూడా చాలా బాగుంది. ఈ లైబ్రరీ గురించి చెప్పినా మీకు ఆల్రెడీ. బబుల్ టీన్ అంట ఇక్కడ. దీంట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఈ బబుల్ టీలో వెరైటీస్ ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ టేస్ట్ చేద్దామని వచ్చినాను. బాగుంటే చెప్తాను మీకు వీడియోలో. మనకి ఏది కావాలనో అది ఇట్లా సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు పైసలు ఇక్కడ వచ్చింది ఓకే చేసి, అదే ఆ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అది ఓకే చేసుకొని కన్ఫర్మ్ చేసేసి, ఇక మన కార్డు ఏది ఉంటుందో ఆ కార్డుతోని మనం ఇక్కడ స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తే అప్పుడు అమౌంట్ వచ్చినాక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొని ఐటమ్ తీసుకోవాలన్నట్టు. ఇక్కడ సింగపూర్లో చాలా వరకు ఇట్లనే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు అవుతున్నాయి. కానీ బిల్డింగ్ చూసిండ్రా? బీచ్ నుంచి ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్లా లైవ్లోనైతే చాలా బాగుంది. ఈ రైట్కు ఉన్నాయి అన్నీ హోటల్స్, అన్నీ తినడానికి. బబుల్స్ అయిపోయినాయి అన్నారు. బబుల్ టీ తీసుకుంటే మీకు చూపించాలనుకున్నాను, కానీ అక్కడ బబుల్స్ అయిపోయినాయి అన్నారు. ఇక్కడ కూడా వేరే ప్లేస్లో ఉంటుందేమో అని చూసినాము, ఆడ కూడా లేకుండే. ఇదేంటో మీరు చెప్పండి ఒకసారి, మీకు తెలిస్తే చెప్పండి. యాపిల్ షోరూమ్ అని ఒక వీడియోలో చెప్పిన కదా నేను, ఫస్ట్ డే వచ్చిన రోజు. ఇదే అన్నమాట ఫ్లోటింగ్ యాపిల్ షాప్. సారీ, నేను చెప్పింది షోరూమ్ కాదు, రెస్టారెంట్ అంట. ఇది మాంటీ రెస్టారెంట్, జస్ట్ ఫ్లోటింగ్ అనమాట. ఇది నీళ్ళల్లో ఉంది మధ్యలో, అది బ్రిడ్జ్ ఉంది ఇక్కడ నుంచి రావడానికి. ఇది రెస్టారెంట్ అది అనుకొని చెప్పిన కాదు, ఇది ఆపిల్ షోరూమ్ అక్కడ ఉంది చూడండి. అది ప్రతి ఒక్కటి ఆర్ట్ బాగా ఉంది. ప్రతిదాని దగ్గర కళాపోషణ అంటారు కదా, అది బాగుంది. కింద ఆ బ్రిడ్జ్కు ఒట్టి బ్రిడ్జ్ రాకుండా కింద డిజైన్ వచ్చింది. డిజైన్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ మీద ప్రతి ప్లేస్లో చెట్లు, కళాపోషణ అంటారు దీన్ని. ఒకసారి ఫుల్ ఒకసారి ఆన్ చేసి ఇది బ్రిడ్జ్, ఇది రెండో సైడ్ ఆపోజిట్లో ఉంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కదా మనం నడిచింది, ఇది సెకండ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ నుంచి విధంగా కనిపిస్తుంది. మనకు ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు struggling, but then ఐడియా ఇట్లా వెళ్ళి అక్కడ నుంచి కావాలి. వాళ్ళు అక్కడి నుంచి కూడా అట్లనే ఇచ్చింది, దానికి చాలా బాగా ఇచ్చింది. డిజైన్
సైడ్లకు ఉట్టి ప్లేస్ అలా చెట్లు పెట్టి ఇంకొక లుక్ వచ్చి పెట్టింది. మన అటు చూస్తే చుట్టూ బిల్డింగ్లు మూడు ఇందాక నేను కరెక్ట్గా చెప్పలేదు, ఇది మౌంటైన్ అవుతుంది. పైనుంచి చూడండి స్టెప్స్ అక్కడ వస్తున్నాయి స్టెప్స్. ఇట్లా మళ్ళీ ఇక్కడికి కిందికి రౌండ్గా ఇట్లా దిగడానికి ఉంది. మళ్ళీ ఒక షేప్ లాగా రౌండ్ వచ్చింది. కింద కూడా ఒక ఎంట్రన్స్ కూడా చూడండి, మౌంటైన్ కింద కనిపిస్తుంది. కింద చూసిందా అది రౌండ్గా సర్కిల్ తిరుగుతుంది. ఎట్లుంది చూడండి. ఇది కలర్ పోషన్ అంటే ఇది అనమాట. దారి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అట్లా వెళ్ళడానికి, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇట్లా వెళ్ళడానికి చాలా బాగుంది. సింగపూర్ చిత్రాలు అన్న, అందుకని నేను ఈ ప్లేస్ ఇదంతా ఏమన్నా అంటే సింగపూర్ చిత్రాలు అని చెప్పిన. లైట్ లోపల లైట్ వల్ల కలరింగ్ ఆ మీద వేరే తీరు వస్తుంది చూడండి. వాటర్ బబుల్స్ కనిపిస్తుందా? దాని దగ్గరకా ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. రెస్టారెంట్ అన్నా కదా, దానికి వచ్చిన వాళ్ళు నడవడానికి ఇక్కడ వరకు కూడా తిరగవచ్చు నీళ్ళలో. ఇట్లా ఉంది. ఇది చూడండి హోటల్, పబ్లిక్ యాక్సెసరీ యాక్సెసిబిలిటీ ఎట్ ఆల్ టైమ్స్, డోర్స్. బయటకు వస్తున్నాం హోటల్ నుంచి. ఇక్కడ వాటర్ చూసిండ్రా, ఇక్కడ వాటర్ ఫౌంటైన్. చూసిరా ఎంత చిన్నగా ఎట్లా ఉంది చూసిండ్రా. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కంటే యూతలకు వచ్చింది. కార్లు మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కార్లు డోర్లు, స్లైడింగ్ డోర్లు మ్యాక్సిమం ఎక్కువ ఉన్నాయి. కార్ మాత్రం సూపర్ ఉంది చూసిండు. స్పోర్ట్స్ కార్ ఇది. నార్మల్ కార్లకు ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ కార్కి ఎక్కువ ఉంటుంది రేటు. దానికి సింగపూర్లో డబుల్ రేట్ ఉంటుందంట. కార్లు ఎక్కువ తిరగొద్దు అన్నట్టు రేట్ ఎక్కువ ఉంటుంది అంట. ఇక్కడ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి ఫౌంటైన్ ఇక్కడ చూసినా ఫౌంటైన్స్ బాగా ఉన్నాయి కనిపిస్తుంది చూసింది.
షోకి టనల్కి వెళ్తున్నాం చూడండి. ఇవి తెలుగులో భూగర్భ దారి అని అంటారు అనుకుంటున్నా నేను. చాలా చోట్ల ఉన్నాయి ఇట్లా అండర్ గ్రౌండ్ దారి, చాలా అంటే చాలా చోట్ల ఉన్నది. లైట్లు వేసి 2 లైన్లు 3 లైన్లు పోయే దారి ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చిన్న చిన్నవి, కొన్ని చోట్ల పెద్ద పెద్దవి టర్న్ అవుతూ చాలా మంచిగా అనిపిస్తుంది. సింగపూర్లో ఇవి ఎక్కువ ఉన్నాయి అండర్ గ్రౌండ్ దారి.